హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు అక్షయ తృతీయ రోజు వ్లాగ్ చూపించబోతున్నానండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే వ్యూ ఇలా ఉందన్నమాట. ఇంకా అలానే నేను కొంచెం వ్యూ తీసుకున్నానండి, బాగుందని. మార్నింగ్ 6:30 అలా అయింది. కొంచెం లేచినా కొంచెం అలా కొంచెంసేపు కూర్చొని ఇంకా పని స్టార్ట్ చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసేసి ఇంకా మార్నింగే స్నానం అది అయినాక గడపకి బొట్లు అది పెట్టుకొని బయట ముగ్గు వేసుకున్నానండి. అక్షయ తృతీయ కదా, ఇంకా ఆ రోజు అన్ని దేవుళ్ళని తుడుచుకుందామని చెప్పి ముందుగా బయట ముగ్గు వేసుకొని గడపకి పసుపు బొట్టు అవి పెట్టుకున్నాను. ముందు ఇంటి ముందు ముగ్గు ఉంటే ఎంత కళగా ఉంటుందో కదండి. రోజు కుదిరినా కుదిరైపోయినా ఇంకా అక్షయ తృతీయ అప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఫ్రైడే అప్పుడు కానీ నేను గడపకి బొట్లు పెట్టుకుంటానండి. పూలు పెట్టుకున్నానండి. ఇంకా దేవుడి సామాన్ క్లీన్ చేసుకొని అన్నిటికీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనే ఏం లేదండి. మనం దేవుడికి మంచిగా పూజ చేసుకునే, అందరికీ బంగారం కొనే స్తోమత కూడా ఉండాలి కదా. అలానే డబ్బులు కూడా ఉండాలి, షాప్కి వెళ్ళి బంగారం కొనేంత. అలా అని కొనొద్దని కాదండి. కాకపోతే ఇంకా మన పరిస్థితిని బట్టి మనం పోవాలి కాబట్టి ఆ రోజు నేను చక్కగా దేవుళ్ళన్నీ తుడుచుకొని దీపం పెట్టుకున్నానండి. అలానే నా దగ్గర వెండి పూలు ఉన్నాయన్నమాట. అంటే గోల్డ్ కవర్ వేసినవి, ఇంకా వెండి పూలు ఉన్నాయన్నమాట. అంటే బంగారు తొడుగులాగా. ఇంకా ఆ పూలతో పూజ చేసుకుంటాను. బంగారం కొంటే కొనుక్కుంటానండి, కొనకపోతే ఆ పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటాను. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఆ రోజు చక్కగా ఆ పూలతో పూజ చేసుకొని దండం పెట్టుకున్నానండి. అయితే డబ్బులు ఉంటే మాత్రం కంపల్సరీ అక్షయ తృతీయ రోజు మీరు బంగారం కొనుక్కుంటే మళ్ళీ ఇంకోసారి మీరు కొనుక్కునే అవకాశం కూడా మీకు వస్తుందండి. అది బంగారం ఎంత కొనాలి అని కాదు, మనం 1 గ్రామైనా కొనుక్కోవచ్చు. నేనైతే నాకు వీలైనంత వరకు నాకు ఎక్కువ కొనే అంత నాకు ఏముండవండి. 1 గ్రాము లేదా లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటాను. ఈరోజు మనం కొనుక్కుంటే అలాగా మళ్ళీ మనకి ఏదో ఒక వస్తువు, బంగారం వస్తువు కొనుక్కుంటారని అని అంటారండి. అయితే ఇంకా అలా నేను కొన్నప్పుడు నాకు కూడా అలా జరిగిందండి. కాకపోతే ప్రతిసారి అక్షయ తృతీయకి మన దగ్గర డబ్బులు ఉండాలని ఏం లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే కనుక 1 గ్రామైనా కొనుక్కుంటానండి. ఈసారి అయితే నేనైతే బంగారం ఏం తీసుకోలేదండి. దేవుడికి పూజ చేసుకొని అమ్మవారితో కమలం పూలతో పూజ చేసుకొని దండం పెట్టుకున్నాను. ఎక్కువ మనం ఎందుకంటే గోల్డ్ ఎక్కువ ఆడవాళ్ళు ఇష్టపడేది అది అలంకరణ కోసమే కాదండి. మనకి ఎప్పుడైనా కష్టంలో కానీ, అవసరం ఉన్నప్పుడు కానీ మన దగ్గర గోల్డ్ ఉంటే మన అవసరాలకు ఉపయోగపడుతుందండి. ఎక్కువ ఆడవాళ్ళు అదే ఆలోచిస్తారు. అంతేగాని బంగారం పెట్టుకోవాలి, కంపల్సరీ బంగారం అలంకరణ కోసమే పెట్టుకొని తిరగటం కోసమే అని కాదండి. మనకి ఏదైనా అవసరమైనప్పుడు బంగారం అనేది మనకి ఇన్వెస్ట్ లాగా అనమాట అండి. అందుకని బంగారం ఆడవాళ్ళు ఎక్కువ కొనుక్కోవడానికి ఇష్టపడ్డ కారణం ఏంటంటే ఇదే. ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టమే, అలా అని అది మనకు ఉపయోగంగా కూడా ఉంటుంది కాబట్టి రెండింటి పరంగా కూడా ఎక్కువ ఆడవాళ్ళు ఇష్టపడతారండి. ఇక్కడ వచ్చేసేసి ఆ రోజు పెసరపప్పు చారు చేశాను, అలానే బెండకాయ ఫ్రై చేసుకున్నానండి. పిల్లలకైతే ఎగ్స్ ఉడకబెట్టాను. ఈరోజు సింపుల్గా చూపించానండి. టిఫిన్ ఏం చేయలేదు, జొన్న జావ చేస్తే పిల్లలు నేను అందరం తాగేసామన్నమాట. డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.